ఇంకా 15వ అధ్యాయం 20వ వచనంలో కానీ మనం చూసుకున్నట్లయితే కొన్ని విషయాలు మనకి తెలియజేస్తూ ఉంటాయి. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడుతున్నాడు. క్రీస్తు ప్రభువారి గురించి శిష్యులు ప్రకటన చేస్తున్నారు, సువార్తని ప్రకటిస్తున్నారు. ఆడలో భాగంగా అపోస్తలుడైన పౌలు గారు ఈ మాట చెబుతూ ఉన్నాడు కొరింథీ సంఘానికి. ఇప్పుడైతే ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ఒక మనుషుని ద్వారా మరణం వచ్చెను కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కూడా కలిగింది అని చెబుతున్నాడు. ఎందుకంటే ఎవరైతే అన్యులైనటువంటి వారికి ఆయన ద్వారా చేస్తున్నాడు. అయ్యా, ఒక మనుషుని ద్వారా పునరుద్ధానం అంటే అసలు ఏంటి అర్థం కాని రోజులు అన్నమాట. ఆ రోజుల్లో ఈ రోజుల్లో మనకి ఏమవుతుందండి, పునరుద్ధానం అంటే ఏంటి అంటే ఏమో పునరుద్ధానం పండుగ చేసుకుంటున్నాం, లేకపోతే పునరుద్ధానం అంట చెప్పారు అనుకుంటున్నాం. కానీ ఇక్కడ పౌరు దిగుతాడానికి అయ్యా, పునరుద్ధానం అంటే తిరిగి మొట్టమొదటిగా యేసు ప్రభువారు మృతులలో నుండి తిరిగి లేచాడు కనుక ప్రథమ ఫలంగా లేచాడు. తర్వాత అందరినీ కూడా లేపుతాడు. ఎందుకు లేవాలి అంటే ఒక మనుషుల ద్వారా మరణము లోకంలోకి వచ్చింది. ఆ పాతి పెట్టబడిన మనిషి పాతి పెట్టబడి ఉన్నాడు, తిరిగి లేవలేదు కనుక ఇప్పుడు లేపడానికి క్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చాడు అనే ప్రసంగానికి బోధిస్తూ ఉన్నాడు. చదవమ్మా. ఆదామునందు అందరూ ఎలాగో మృతి పొందిలో అలాగనే క్రీస్తునందు అందరూ కూడా బ్రతికించబడాలి. ఆదామునందు అందరూ ఏమైపోయారు? ఈ శాపం తెచ్చుకున్నారు. ఈ శాపానికి దేవుడు ఏం చూపించాడు? ఆదామా, నువ్వు మనులో నుండి తీయబడ్డావు, నువ్వు మన్నయ్య కనుక తిరిగి మన్నైపోతావు, నువ్వు మన్నైపోయిన వరకు కూడా నేను చెమట కాచి నీవు నీ బిడ్డలను బ్రతికిస్తావు అని ఆదాము గారికి శాపం ఇచ్చాడు. ఆవును గారు కూడా నువ్వు యాత్ర పడి బిడ్డలను కంటావు, పెంచుతావు, నీ భర్త ఎలా నీకు వాంఛన కలుగుతుంది అని ఆవును శాపం ఇచ్చాడు. మనుషుని కొట్టుతావు అని పాము కూడా శాపం ఇచ్చాడు. ఆ శాపం అట్లాగే భూమి మీద నిలిచిపోయింది. ఆ శాపానికి విముక్తి కలగలేదు. విముక్తి కలగజేయడానికి ప్రభు అనేక మంది భక్తులను పంపించాడు, ప్రవక్తలను పంపించాడు. ఎవరు చెప్పినా ఏంటంటే విముక్తి కలగాలంటే మనం మారాలి, తిరిగి పుట్టాలి, మారు మనసు కావాలి. ఈ మారు మనసు అనే దాన్ని ఇప్పుడు మనం పొందుకోగలిగితే రేపు తిరిగి పుట్టడానికి అవకాశము కలుగుతుంది, దేవుని రాజ్యానికి వెళ్ళడానికి. అటువంటి మారు మనసుల గురించి ఎందరో ప్రవక్తలు చెప్పారు, కానీ ఎవరు కూడా లక్ష్యం చేయలేదు కనుక తానే తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి దేవుడు స్వయంగా పంపించాడు. పంపించి ఆయన అందరి పాపాల కోసమైన శిలువ వేయబడ్డాడని మనం చెప్పుకున్నాం. అందరి పాపాలన్నీ కూడా శిలువ మనకి అంటగొట్టాడని చెప్పుకున్నాం. ఆయన రక్తం వలన సర్వ పాప పరిహారము జరిగిందని చెప్పుకున్నాం. ఆయన మరణం వలనే మన మరణము మృత్యువేయబడిందని చెప్పుకున్నాం. కనుక ప్రియులారా, ఆయన మరణాన్ని జయించి ఏం చేశాడు? మొట్టమొదటిగా తిరిగి లేచాడు. ఆయన లేచాడు కనుక అందరినీ కూడా ఆయన లేపగలుగుతాడు. మనం ఒక పని చేయగలిగితే అందరికీ ఆ పని నేర్పించగలుగుతాం. మనం ఆ పని చేయకపోతే నేర్పించగలమా? మనకు రాదు కదండి. కనుక ముందేం చేయాలి? మనం నేర్చుకోవాలి, మనం చెయ్యాలి, ఎదుటి వారికి చెప్పాలి. అదే విధంగా యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చి మరణించి మరణమును జయించి తిరిగి లేచాడు. ఆ సంగతి ఇప్పుడు పౌలు గారు కొరింథీ సంఘాన్ని చెప్తున్నాడు. చదవమ్మా. ప్రతివాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రతివాడు కూడా ఎప్పుడు విడిచిపెట్టబడరు. పాపం చేసిన వాళ్ళు నిలుస్తారు, పుణ్యం చేసిన వారు కూడా లేస్తారు. కానీ వారి వారి వరుస క్రమంలో లేస్తారు. ఎట్లా లేస్తారండి? వారి వారి వరుస క్రమంలో లేస్తారు. ప్రథమ ఫలముగా క్రీస్తు ప్రభువారు లేచాడు. క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారందరూ కూడా ప్రయత్నిస్తారు. క్రీస్తు ప్రభు వచ్చినప్పుడు అందరిని కూడా లేపుతాడు అని ఇక్కడ పౌలు గారు చక్కగా సంఘానికి చెబుతూ ఉన్నాడు. ఆయన వచ్చేటప్పుడు ఏం తీసుకొస్తాడు? పరలోక
ఉన్న పరిస్థితులను పెట్టుకొని వస్తాడండి. ఈ 15వ అధ్యాయం 35వ వచనం నుంచి కొన్ని వచనాలు చదవండియా. 35 నుంచి అయితే మృతులు ఎలాగూ లేచుండును. చూడండి. ఈ మాటలన్నీ చెబుతుంటే అందరూ లేపుతాడయ్యా ఆయన వచ్చినప్పుడు. అంటే నా కొడుకు తిక్కలోడు ఏమంటాడంటే, అయ్యా ముద్ర అట్లా లేపుతారు చచ్చిపోయిన వాళ్ళు, వారింటి శరీరంతో వాళ్ళకి శరీరం ఎక్కడి నుంచి వచ్చింది, వాళ్ళు కులిపోయారు కదా, ఆ శరీరం అంతా ఏమైపోయింది, కులిపోయింది. ఎముకలు కూడా ఉన్నాయో లేవో, ఎట్లా లేపుతారు వాళ్ళు అని ప్రశ్నిస్తాడు. ప్రశ్నిస్తే అపోస్తలుడైన పౌలు గారు చక్కగా వారితో చెప్తున్నాడు. చూడండి. ఓ అవివేకి, ఓ అవివేకి, నీవు విత్తినది చచ్చితేనే గాని. చూడండి చక్కగా ఆయన ఒక ఉపమానాన్ని తీసుకొచ్చాడు. మంచికి ఏం తీసుకొచ్చాడు? ఉపమానాన్ని తీసుకొచ్చాడు. ఓ అవివేకి, విత్తినది చచ్చితేనే గాని ఇచ్చినది చచ్చితేనే గాని అది బ్రతికింపబడదు. ఏం చేయాలండి? ఇచ్చింది ఏమవ్వాలి? చచ్చిపోవాలి. అట్టగా ఈ పాప శరీరం ఏమైపోవాలి? కుళ్ళిపోవాలి. ఇది కుళ్ళిపోయినప్పుడే మహిమ శరీరాన్ని దేవుడు మానవునికి అనుగ్రహిస్తాడని చెప్తున్నాడు. ఇచ్చినది ఏది? చూడండి చదవయ్యా. నీవు విత్తుదానిని చూడగా నీ విద్దు దానిని చూడగా అది గోధుమ గింజయే కానీ మరి ఏ గింజ అయినను కొట్టి గింజనే మనము ఎదుగుతున్నాము, అంటే నాటుతున్నాము. ఏం చేస్తున్నామండి? గొట్టి గింజనే మనం నాటుతున్నాం. గోధుమ గింజ కావచ్చు, వడ్ల గింజ కావచ్చు, ఏదైనా సరే ఒక గింజను ఏం చేస్తున్నాం? మనము భూమిలో నాటుతున్నాము, దానికి నీళ్లు పోస్తున్నాము. అప్పుడు అది ఏమవుతుంది? మొక్కగా వస్తుంది. మొక్క మనం పెట్టామండి అక్కడ, దానికి ఆకులు మనం ఇచ్చామా? దానికి రూపాన్ని మనం ఇచ్చామా? దానికి జీవాన్ని మనం ఇచ్చామా? మనం ఇవ్వలేం. అది ఎవరిస్తున్నారు? చక్కగా రాసేది చూడండి, చదవయ్యా. దాని పుట్టబోయే శరీరాన్ని మనము ఎత్తుటలేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారముగా నీవు విత్తిన దానికి శరీరం ఇచ్చును. దేవుడే ఆయన చిత్త ప్రకారంగా చింత గింజ పెడితే చింత మొక్కే మొలుస్తుంది, యాప గింజ పెడితే యాప మొక్కే మొలుస్తుంది, వడ్ల గింజ పెడితే వడ్ల మొక్కే, గోధుమ గింజ పెడితే గోధుమ మొక్కే. దాని రూపాన్ని ఎవరిస్తున్నారు? దేవుడు ఇస్తున్నాడు. కనుక అట్లాగే ఈ మానవుడు కూడా ఏమవుతాడు అంటే, నువ్వు చేసినటువంటి క్రియలను, నేను చేసినటువంటి క్రియలను బట్టి అక్కడ ముందు చదువుకున్న వరుస క్రమంలో వీరు నిలుస్తారు. దీనికి మనం చిన్న ఉపమానం మనం చూసుకుంటే, పూర్వకాలంలో మన కడపలో ఒక సినిమా హాల్ ఉండేది, 2 సినిమా హాల్ ఉండేవి. ధనలక్ష్మి హాల్ ఒకటి, వెంకటేశ్వర హాల్ ఒకటి ఉండేది. కనుక ప్రియులారా, ఆ సినిమా హాల్లో నేల టికెట్ తీసుకున్న వాళ్ళు ఎక్కడ కూర్చోవాలి? మీకు తెలుసుగా సినిమా హాల్లో ఇసుక ఉండేదండి. ఆ ఇసుకలోనే కూర్చున్నాడు శుభ్రంగా. ఎక్కడ మూసుకోవచ్చు, బీడీ కాల్చుకోవచ్చు, మళ్ళీ దుమ్ము మూసుకోవచ్చు, మరి దాని మీద కూర్చోవచ్చు. కొంచెం పెంచి టికెట్ కొనుక్కున్నాడు, కొంచెం వెనకమాల కూర్చున్నవాళ్ళు, కుర్చీ కొనుక్కున్నాడు, ఇంకా వెనకమాల కూర్చున్నాడు. ఇదేంటి? వరుస క్రమం. వరుస క్రమం. ఈ వరుస క్రమంలో నువ్వు ఏ స్థితిలో నువ్వు ఈ భూలోకంలో జీవించగలుగుతావు, ఏ రీతిగా దేవుని సన్నిధిలో నువ్వు మెలుగుతావు, ఏ రీతిగా నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. నువ్వు ఎక్కువ దేవునికి ఇష్టంగా ఉన్నావు, ఎక్కడ కూర్చుంటావు? వెనక కుర్చీలో చక్కగా కూర్చుంటావు, అంతే కదండి. ఇంకొంచెం తక్కువ దాన్ని బెంచీలో కూర్చుంటావు, ఇంకా లేదనుకోండి ఎక్కడ కూర్చుంటావు? ఆ ఇసుకలో కూర్చుంటావు. అట్లాగే వరుస క్రమం అంటే నీకు ఇవ్వాల్సినటువంటి శరీరము కూడా అటువంటి శరీరాలే దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఈ సంగతిని చక్కగా పౌలు గారు ఎవరు తెలిపిస్తున్నాడు? అక్కడ ఉన్నటువంటి సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడండి. చదవయ్యా. మాంసమంతయు ఒక విధమైనది కాదు. 41వ వచనం కాడికి వచ్చే సూర్యుని మహిమ వేరు. చూడండి, ఇక్కడ మహిమలను గురించి కూడా చక్కగా చెప్తున్నాడు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ కూడా వేరు. చూడండి, వాళ్ళిద్దరు ఆకాశంలోనే ఉంటున్నారు, ఇద్దరికి కూడా వెలుగు ఉంది. కానీ ఒక వెలుగునకు చాలా వ్యత్యాసము ఉంది. సూర్యుని మహిమ చూడండి కాల్ చేస్తుంది వాళ్ళ మనుషులను, చంద్రుని మహిమ అయితే చల్లదనంగా ఉంటుంది. అట్లాగే మన జీవిత మహిమ కూడా
మన జీవితాన్ని బట్టి మనం చేసినటువంటి క్రియలను బట్టి దేవుడు రేపు మనకిచ్చేటువంటి స్థితి ఆ రీతిగా ఉంటుందని చెబుతూ ఉన్నారు. నక్షత్రముల మహిమయు నక్షత్రముల మహిమయ్యారు. మహిమను బట్టి ఒక నక్షత్రములకు భేదము కలుగును. చూడండి, నక్షత్రాలు కూడా ఎట్లుంటాయి? అన్ని ఆకాశంలో ఉంటున్నాయి, కానీ కాంతి కలిగినటువంటి నక్షత్రాలు ఉన్నాయి, కాంతి జ్ఞానమైనటువంటి నక్షత్రాలు ఉన్నాయి, దారిని చూపే నక్షత్రాలు ఉన్నాయి, దిక్కులు చూపే నక్షత్రాలు ఉన్నాయి, పొద్దులు నడిపించే నక్షత్రాలు కూడా ఉన్నాయి. అవి ఎందుకని అట్లా ఉన్నాయి అంటే దేవుడు వాటి స్థితిని బట్టి అక్కడ ఏర్పాటు చేశాడు. అదే విధంగా మన స్థితిని బట్టి దేవుడు మనకి ఆ నక్షత్రాలు లాంటి రూపాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు అని చెబుతాడు. అందుకే దానియేలు గారు కూడా ఒక మాట చెబుతాడు అక్కడ. చూడండి, దానియేలు గ్రంథం 12:3 కానీ చూసుకుంటే అక్కడ చక్కని విషయం చెప్తాడు దానియేలు గారు. బుద్ధిమంతులైతే, చూడండి, ఆ నక్షత్రాలలాగా మనం ప్రకాశించాలి అంటే బుద్ధి కావాలి. ఏం కావాలండి? బుద్ధి కావాలి. ఏం బుద్ధి? ప్రజలను చెడగొట్టే బుద్ధి కాదండి, ప్రజలను బాగు చేసే బుద్ధి కావాలి, మంచిని నేర్పించే బుద్ధి కావాలి. ఆకాశ మండలంలోని ఎవరండి? బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను కోరిన వారై ప్రకాశించెదరు. హల్లెలూయా. ప్రకాశమానము. మనం ఏమై ఉండాలి? బుద్ధిమంతులమై ఉండాలి. ఇంకా ఏం చేయాలంట? చూడండి, నువ్వు బుద్ధిమంతుడు అయితే ఏం నేర్పిస్తావంట? నీతి మార్గాన్ని నడిపించడానికి నువ్వు ప్రయత్నము చేస్తావు. నీ బిడ్డలనైనా సరే, నీ పొరుగు వారినైనా సరే, నీ స్నేహితులనైనా సరే ఏం నేర్పిస్తావు? నీతిని నేర్చుకో అయ్యా. నువ్వు నీతి మార్గంలో నడిస్తే నువ్వు జీవిస్తావయ్యా. సొలొమోను గారికి తన తల్లి చెప్పింది ఏమని? కుమారుడా, చూడండి ఒకసారి సామెతల గ్రంథము 31:1 ఓ నోములు నోసి కన్న నా కుమారుడా, నా కుమారుడా, నేనేమందును? నేను కనిన నా కుమారుడా, నేనేమందును? నేను ఎన్నో మొక్కులు మొక్కి కన్న నా కుమారుడా, నేనేం చెప్పనయ్యా నీకు? ఏమని నేను ఏర్పించను అంటుంది. చూడండి ఎంత విసుగుగా చెప్తుంది. నా కుమారుడా, నేను కనినా, నేను ఎన్నో మొక్కులు మొక్కి కన్నానయ్యా, నీ ఇష్టానుసారంగా తిరిగయ్యా అంటున్నా. మనమైతే ఏమంటా? లేక కొడుకుంటాడు, ఆ కొడుకున్నాడు అని చెప్పంటే 24 గంటలు ఇబ్బంది అవుతారు అమ్మా. అంత గాలితనాన్ని నేర్పించినటువంటి తల్లులు చాలా మంది ఉన్నారు ఈ లోకంలో. కానీ ఆ తల్లి నేర్పించుతుంది. చూడండి, నీ బలమును స్త్రీలకు ఇయ్యకుము. రాజులను నశింపజేసే స్త్రీలతో సహవాసానికి వెళ్ళవద్దు. అసలు ద్రాక్షరసము తాగుట రాజులకు తగదు. లెమూయేలు అసలు రాజులకు తగదు. ద్రాక్షరసం తాగుట రాజులకు తగదు. తల్లిని ఒకసారి సంపాదించుకో బిడ్డని, ఆ బిడ్డ వెళ్ళి ఆ తల్లితో చెప్పాడు. ఆ తల్లి యుద్ధానికి వచ్చేసింది. నా కొడుకు ఎట్ట తిరిగితే నీకేంటి? నీకు అంత అవసరమా అన్నది. అమ్మ నోరు మోసుకున్నానమ్మా, అప్పుడు నాదే తప్పు అయిందని ఊరుకోం. ప్రియులారా, అటువంటి తల్లులు ఈ లోకంలో చాలా మంది మన బిడ్డలు ఇష్టానుసారంగా తిరుగుతారంటారు. కానీ ఈ తల్లి ఏం చెబుతుంది? ద్రాక్షరసము తాగొద్దు, తాగితే అది రాజులకు తగదు. మద్యపాన శక్తి అధికారులకు అసలు తగదు. తాగిన ఎడల కట్టడలన్నీ కూడా మర్చిపోతారు. తాగితే ఏం చేస్తారండి? కట్టడలు మర్చిపోతారు, తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు. దీనులకు అన్యాయం చేస్తారు. కాబట్టి ఎవడు కోపిస్తాడు? ఉన్నోడు కోపిస్తాడు కదండి. లేనోడు కోపిస్తున్నాడు. అందుకని ఉన్నోడు దీన్ని తాగి లేనోడికి అన్యాయము కనుక అది తాగమాకయ్యా అని చెబుతుంది. ఇంకా 3వ అధ్యాయంలోకి వెళ్తే అక్కడ కూడా ఇంకా చాలా మాటలు ఉన్నాయి. కానీ సమయం లేదు కనుక ముందుకు వెళ్దాం. కనుక ప్రియులారా,
మనము నేర్పించవలసినటువంటి విధానం. అక్కడ ఏం చదువుకున్నాం వచ్చినప్పటికీ, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ఉంటారు. మనం బుద్ధిమంతులమైతే మన బిడ్డలకు ఏం నేర్పిస్తాం? ఆ తల్లి నేర్పించినటువంటి మంచి బోధలు మన వారికి నేర్పించగలము. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిపుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించుదురు. హల్లెలూయా. ఏం చేయాలండి? నిరంతరము మనం ప్రకాశించాలి అంటే నీతి మార్గంలో ఒక్కరినైనా మనము నడిపించడానికి ప్రయత్నం చేయాలి. కనుక అటువంటి స్థితి నేర్పించడానికి క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడని ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు చక్కగా ఆ సంఘానికి బోధిస్తూ ఉన్నారు. కొరింథీయులకు వచ్చాడయ్యా. ఎన్నో వచ్చిన చదువుతున్నావయ్యా? చదువు. మృతుల పునరుద్ధానము అలాగే చూడండి. మృతుల పునరుద్ధానం కూడా ఎట్లా ఉంటుంది? అది ప్రశ్న వేశాడు కదా, ఏమని? మృతులు ఏ శరీరంతో నిలుస్తామని ప్రశ్న వేశాడు. అందుకని ఆయన చెప్పాడు, ముందు ఒక ఉపమానం చెప్పాడు. ఏం చెప్పాడు? ఎంతో గింజ ఇచ్చేది ఒక గింజ ఎక్కుతున్నావు, దాని శరీరాన్ని నువ్వు ఎక్కట్లేదా? దేవుడు ఇస్తున్నాడు. అది దేవుడి యొక్క స్వాధీనమై ఉన్నది. అట్లాగే వృద్ధి పొందినటువంటి వారికి కూడా వారి వారి వరుస ప్రకారంగా, వారి ఒక క్రియల ప్రకారంగా వాళ్ళకు దేవుడు ఒక మహిమ శరీరాన్ని దేవుడు ధరింపజేస్తాడు అని చెప్పినటువంటి పౌలు గారు ఇంకా చెప్తున్నాడు ఆయనకి. చూడండి, మన శరీరం కూడా ఏమైపోవాలి? క్షయం అనేదిగా. ఇప్పుడు ఈ శరీరం ఏమైపోవాలి? క్షయం అనేదిగా పాతి పెట్టబడాలి. ఎత్తడం అంటే భూమిలో కప్పి పెట్టడము. అక్షయమైనదిగా లేపబడును అంటే ఇది దానికి సాగు లేనిదిగా, సాగునటువంటి శరీరం అది లేపబడుతుంది అని చెబుతున్నారు. ఘనహీనమైనదిగా. ఇప్పుడు ఇది దీనికి జ్ఞానముదా? లేదు. ఇది చచ్చిపోయిన తర్వాత గోతులో పడేసి గడ్డలేసి దొరుకుతూ ఉంటే ఏమంటారు? ఇది వెనకాల భాగమా దొరుకుతారు. ఇది ఘనహీనమైనది. కానీ రేపు రానయ్యేటటువంటి శరీరం ఎటువంటిది? మహిమగల శరీరము. దాన్ని తాకడానికి కూడా ఎవరికి అవకాశం అక్కలేదు. మరి ప్రభువా అని ఆయన పాదాలు పట్టుకొని పోగా ఏమన్నాడు? అమ్మా, నేను తండ్రి దగ్గరికి ఇంకా వెళ్ళలేదు. ఈ మహిమ శరీరాన్ని నువ్వు తాకడానికి అప్పుడు అవకాశము అసలు ముందు గుర్తుపట్టగలిగిందా? ఆ మహిమ శరీరం మనకి దేవుడు అనుగ్రహించినప్పుడు మన వారి మనల్ని గుర్తు లేరు. అటువంటి శరీరాన్ని, అటువంటి రూపాన్ని ప్రభు మనకి ఈయనై ఉన్నాడు. ఆయనలో మనము జాగ్రత్తగా బ్రతికితే, ఆయన వాక్యానుసారంగా మనం జీవించితే ఈ శరీరం పుడిపోతుంది. ఎప్పటికైనా సరే, ఎప్పటికైనా ఇది బాగా పడేసి, కానీ దానికి అదేదేమి లేదు. ఆకలి దప్పులు లేనటువంటి రాజ్యం అంటే ఆ శరీరానికి ఆకలి ఉండదు, దాహము ఉన్నటువంటి శరీరాన్ని దేవుడు మనకి ఇస్తాను అంటున్నాడు. ఇది బలహీనమైనదిగా ఎత్తబడి బలమైనదిగా లేపబడును. ఎందుకు పనికిరానిదిగా ఎత్తబడి బాధ పెట్టబడి బలమైనది. పునరుద్ధాన బలం ఎటువంటిది? బండను, ఎంతో పెద్ద రాతి బండను తీసుకుని వచ్చి ప్రభు సమాధి మీద దానికి ఏం వేశారు? ముద్రలు వేశారు, దాన్ని బిగించారు, ఎవరి వల్ల కాకుండా చేశారు. కానీ సైనికులు కావలి పెట్టారు, పెద్ద సైన్యం వచ్చి తీసుకుపోతారేమని. కానీ దాని అంతటికదే పండ ఏమైపోయింది? ప్రభు దూత పరము నుండి దిగి రాగానే పండ పొర్లి ఎవరికి? అంత బలమైన శరీరం. అట్టగే మన శరీరానికి కూడా దేవుడు మహిమను ఇచ్చినప్పుడు ఏది దాన్ని జయించడానికి అవకాశము ఉండదు. అటువంటి శరీరాన్ని మీకు అనుగ్రహిస్తాడు అని ఇక్కడ పౌలు గారు కొరింథీ సంఘానికి బోధిస్తున్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఈ మహిమ శరీరం అనేది మనకు రాకముందు కొన్ని శ్రమలు వస్తాయి. ఈ ప్రభు ఈ లోకానికి దిగి రాకముందే శ్రమలు వస్తాయి, మనం లేవక ముందే. చూడండి, ఎటువంటి శ్రమలు వస్తాయి అంటే ఎవరు ఈ పరిపాలనలో ఉండవు. ఈ కమ్యూనిస్టు, కాంగ్రెస్ అని
ఈ జనతా అని, తెలుగుదేశం అని, వైఎస్ అని ఏ పార్టీలు ఏవి కూడా ఉండవు. అప్పుడు ఏకైక పార్టీలు రెండే, ఒకటి దేవుని పార్టీ, ఒకటి సాతాను పార్టీ. ఈ సాతాను ఒకవైపు, దేవుడు ఒకవైపు. ఈ సాతాను తన ఒక్కడికే అలివు కాక ఎంతమందిని పోగు చేసుకుందో చూడండి. ఇక్కడ మనం చూద్దాము. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో మనం చూసుకుంటే 3-4 వచనాలలో ఈ సాతాను భూమిలో ఉంది, ఈ భూమి మీదే ఉంది. ఇప్పుడు మొట్టమొదటిగానే సాతాను పడద్రోయ పడింది. పడిపోయి ఇక్కడ నుండి అనేకులను మోసము చేస్తూ ఉంది. దానికి ఏం పేరు ఉంది? ఏంటమ్మా? చూడండి, ఏంటి? సాతానుకి ఇక్కడే ఉండి మోసం చేస్తూ ఉంది, లోకాన్ని మాయ చేస్తూ ఉంది, లోకాన్ని రకరకాలుగా ఏడిపిస్తూ ఉంది. నేనే దేవుడనని అనేకులను మోసపరుస్తుంది. అవ్వను మోసం చేసింది, ఆదామును మోసం చేసింది, రాజులను మోసం చేసి పరిపాలన చేస్తూ ఉంది. ఈ సాతాను క్రీస్తు ప్రభువు వచ్చినప్పుడు ఆయన భూమి మీద రాకత్తులకి మింగేయాలనే ఆలోచనతో కూడా ఉంది. కానీ దేవుడు ఏం చేశాడు? దాని వశములో పడకుండా చేశాడు. చూడండి, ఇప్పుడు చదువయ్యా. పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాగడ్డ సర్పము. ఇది ఎట్లా ఉందండి? ఎర్రని మహాగడ్డ సర్పము. దానికి 7 తలలను, 10 కొమ్ములను ఉండెను. ఉన్నాయండి, 7 తలలు ఉన్నాయి, 10 కొమ్ములు ఉన్నాయి. తల మీద 7 కిరీటములు, 7 కిరీటాలు ఉన్నాయి. ఇలా రాజ్యాన్ని పరిపాలించే పరిపాలకులందరూ కూడా దాని వశంలోనే ఆ పరిపాలన చేస్తూ ఉండగా ఈ ప్రభు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? దాని మాయలన్నీ కూడా చెదరగొట్టేశాడు. ఇప్పుడు దానికి బలం ఏమైపోయింది? తగ్గిపోయింది. ఇప్పుడు క్రైస్తవత్వం అంటే క్రీస్తును నమ్మినటువంటి వారందరూ కూడా దాన్ని జయించేటువంటి శక్తిని దేవుడు మనకి అనుగ్రహించాడు. ఇప్పుడు దాని వల్ల ఏమీ కావట్లా. కాక ఏం చేస్తుందో చూడండి. 13వ అధ్యాయం 1 నుండి చూడండి అయ్యా. మరియు 10 కొమ్ములను ఇంకొకళ్ళు సహవాసం తెచ్చుకుంటుంది. అయ్యా, ఇది నేను ఒక్కరిని గెలవలేకపోతున్నాను, ఏం చేయాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటే ఆ సమయంలో ఒక సముద్రంలో నుండి ఒక మృగం బయటకు వస్తూ ఉందంట. అది ఎట్లా ఉందో చూడండి. 10 కొమ్ములు ఉన్నాయి. దానికి కూడా ఎన్ని? 7 తలలు ఉన్నాయి. ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూసి తిని దాని కొమ్ముల మీద ఎన్ని? 10 కిరీటం. 7గురిని పరిపాలిస్తుంది. కానీ 7 లోకాలు, అది 10 లోకాలను, 10 రాజులు, 10 రాష్ట్రాలు, 10 దేశాలను పరిపాలించేటువంటి ఒక క్రూరత్వం కలిగినటువంటి కనపడతా ఉన్నాడండి. దాని తల మీద దేవదూషణకరమైన చూడండి, ఏమంటే దాని తల మీద దేవుని దూషించేటువంటి పేర్లు రాయబడు. అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి. ఒకసారి సాగు దెబ్బ కొట్టాడు ప్రభు దాన్ని, కానీ దానికి ఇంకా బుద్ధి రాలేదు కనుక మరలా దెబ్బతోనే ఇంకా ఏమని చేస్తుంది చూడండి. ఒక శత్రువును కొట్టినప్పుడు వాడు కింద పడిపోయినా సరే ఏమంటాడు? ఈసారి రా నా మీద అంటాడు. ఈసారి మళ్ళీ కొట్టిన ఏమంటాడు? మళ్ళీ ఈసారి రామంటాడు. మళ్ళీ ఈసారి కొట్టాడు, మళ్ళీ ఈసారి రా. ఎన్నిసార్లు అని ఇదే పదం. ఎందుకని? ఎప్పటికైనా వాడిని గెలవాలనేటువంటి తహత, ఆ కోపం చచ్చిందాక తనది మా సుగ్రీవుడు అంట, మళ్ళీ ఎదురు అమ్మాయి వాడు అంట. వాళ్ళు చచ్చిందాక దాన్ని విడిచిపెట్టి పారిపోయింది అక్కడ కూర్చున్నాడు అంట. కానీ మళ్ళీ మానగానే మళ్ళీ రా. ఈ సాతాను కూడా అటువంటిదేనండి. కనుక ఈ సాతాను ఏం చేసింది? ఈ సావు దెబ్బ తగిలిన కూడా చూడండి, దేవుని దూషించేటువంటి పేర్లు ముఖం మీద రాసుకున్నాకండి. నా ముఖం చూసుకోవడం దేవుడు తిట్టాలని చూడండి.
చదవయ్యా. నేను చూసిన ఆ మృగము నేను చూసిన మృగము చిరుతపులిని పోలిన చిరుతపులిని పోలి ఉన్నది. దాని పాదములు ఎలుగు వంటి పాదములు, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము దాని బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును అధికారం అంతా కూడా ఇచ్చేసింది. అబ్బాయి నేను గెలవలేకపోతున్నాను, నువ్వు గాని నా చెప్పకుండా అనుకో, నా బలము నీ బలము మొత్తం బలమంతా నీకు ఇచ్చేసి నా సింహాసనం నీకు ఇస్తున్నాను, కూర్చో. ఇద్దరు కలిసి ఏం చేయాలి? ఇప్పుడు యాభై పరిపాలించాలి, నీతిని చంపేయాలి, నీతివంతుల్ని చంపేయాలి, వాళ్ళని లేకుండా చేయాలి, మన ప్రభుత్వమే భూమంతా పరిపాలించాలి అని దానికి సింహాసనాన్ని ఇచ్చేసింది. ఇప్పుడు ఏమైపోయింది? ఇద్దరయ్యారు. ఇద్దరైనా కూడా శక్తి చాలట్ల, ఇద్దరైనా కూడా శక్తి చాలట్ల. అధికారంతో గెలవాలంటే దేవుని ఎవరు కూడా గెలవలేదు. కనుక ఈ రెండు కలిసి ఇంకొక దాన్ని జాగ్రత్త చేసుకుంటున్నాయి. ఒక మాయ మాటలు చెప్పేటువంటి ఒక మృగాన్ని చేసుకుంటున్నాయి. అట్లాంటి దాని ఆకారం చూస్తే గొర్రెపిల్ల, దాని వ్యవహారం చూస్తే చిరుతపులి. చూడండి ప్రియులారా, అదే అధ్యాయము 13-11 వచ్చిన కానీ చదవండి. మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము బయటికి వచ్చుట చూసి. చూడండి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఒకటి భూమి మీదే ఉంది, దేవుడు పడదోశాడు చెప్పుకుంటున్నాం కదండి, ఋషిపరని. ఇది భూమి మీద నుండి మోసం చేసుకుంటూ వచ్చేటోడికి క్రీస్తు ప్రభువాలు వచ్చి దాని మోసాలన్నీ కూడా కట్టివేశాడు. కట్టివేసిన తర్వాత దీని పరిపాలనక ఆగిపోయింది. నా పరిపాలన సాగట్లేదని రెండో దానిని తెలుసుకుంది. అది కూడా వచ్చినా కూడా ఈ పరిపాలన అడ్లు చేస్తున్నాయి. కానీ ఇప్పుడు ఇంకొక వ్యక్తి కావాల్సి వచ్చింది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది భూమిలో నుండి మొలిసి వచ్చిందంటే కాలజ్ఞానం కూడా మనం చెబుతుంటే ఏమని, భూమిలో నుండి ఒక వస్తాడు, ఎంత తరలో నుంచి ఒక వస్తాడని వాళ్ళు ఏం చేస్తారు? నేనే దేవుడు అని చెబుతారని కాలజ్ఞానం కూడా చెబుతుంది. ఇక్కడ కూడా వీళ్ళు చెప్పే మాట ఏంటి? మేమే దేవుడము, మమ్మల్నే పూజించండి, మాకు తప్ప ఎవరికైనా మీరు పూజించారని చచ్చారే. ఇక అంతేనండి వాళ్ళ వ్యవహారం, చెప్పడమే అంతే, మాకు చెప్పడం లేదు. చూడండి ఇక్కడ చదవండి ఒక్కసారి. పైకి వచ్చడం చూసింది. చూడండి, అది క్రూర మృగం అని రాశారు. దానికి ఏమున్నాయి అంటే గొర్రెపిల్ల కొమ్ములు లాంటి 2 కొమ్ములు ఉన్నాయి. గొర్రెపిల్ల ఆకారం కైకి కనపడుతుందంట, మాయ చేసేటువంటి ఆకారం. అది ఘట సర్పం వలె మాట్లాడుచుండెను. అది ఆ మొదటి క్రూర మృగము కన్నా అధికారపు చేష్టలు కలిగినటువంటిది ఇది. ఇప్పుడు మొదటి దానికంటే రెండో దానికంటే కూడా ఇది ఎక్కువ అధికారపు చేష్టలు. ఎందుకంటే చాలా మహిమలు సంపాదించుకున్నది ఇది. ఎటువంటి మహిమలు అంటే ఆకాశం నుండి ఓ అగ్ని దిగు అంటే దిగిపోతుంది, ఓ బొమ్మ మాట్లాడంటే మాట్లాడుతుంది, ఓ చెడ్డ పడిపోవంటే పడిపోతుంది. చూడండి, అటువంటి మహత్యమైనటువంటి మహిమను సంపాదించుకొని ఎవరి కోసం? దేవుని ఎదిరించడం కోసం. ఇవాళ మాంత్రికులు ఉన్నారంటే ఎందుకు? దేవుని ఎదిరించి దేవలోకాన్ని పాలించాలన్నటువంటి ఉద్దేశాలతో మనం ఎన్నో సినిమాల్లో మనం చూసాం. కానీ దేవుని ఎదిరించడం సాధ్యమా? దేవలోకాన్ని పాలించడం సాధ్యమా? భక్తులను ఆడు జయించడం సాధ్యమా? సాధ్యమైంది ఎక్కడనా? ఎక్కడ సాధ్యం కాలేదండి. నీతిని జయించడం ఎవరికి సాధ్యం కాదు. ఎందుకంటే నీతివంతుడైన క్రీస్తు ప్రభు వారికి తోడుగా ఉంటాడు. మనలో పాపం ఉన్నప్పుడే పాపాన్ని వారు జయించగలుగుతారు, అంతేనండి. కనుక ఈ మధ్యాహ్న సమయాన్ని సందులో మనం ఒక్కసారి ఈ గ్రంథాన్ని చూద్దాము. చదవయ్య. మరియు సావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించువారు నమస్కారం చేయనట్లు ఏమంటుందండి? అబ్బాయి ఇంకో రాజుగారు ఉన్నాడు, ఆయనకు మీరు నమస్కారం చేయాల్సిందే. అది బలవంతము చేస్తున్నది, లేకపోతే నేను ఊరుకోను. అవకాడా సర్పడానికి అధికారం ఇచ్చింది, నేను కూడా దానికి సపోర్ట్ చేస్తున్నాను. మీరందరూ కూడా దానికి నమస్కారం
ఆ, అది ఆకాశం నుండి అది ఆకాశం నుండి భూమి మనుషుల ఎదుట ఆ, అగ్ని దిగి వచ్చినట్లుగా చూడండి ఆకాశంలో నుండి భూమి మీద ఉన్న మనుషుల మీదకి అగ్ని దిగి వచ్చేటట్టు చేస్తుంది. ఆ అగ్ని ఎక్కడ చేస్తుంది? కాల్చేయాలంటే కాల్చేస్తుంది. దానికి అధికారం ఆకాశంలో నక్షత్రాలు కూడా కిందకి, నక్షత్రాలు అంటే పరిశుద్ధులైనటువంటి వారిని కూడా కింద పడదోయగలిగిన శక్తి సంపాదించింది. అటువంటి మృగము ఈ లోకాన్ని పరిపాలించండి. మృగాలంటే మృగాలు కాదండి, మృగ స్వభావం కలిగినటువంటి మహారాజులు రానయ్య ఉన్నారు ఈ లోకానికి. ఆ పరిపాలన కాలంలో హింసలు మానవులకి అందరూ కూడా సంభవిస్తాయి. అటువంటి ఘట సర్పము, ఈ క్రూర మృగము, ఈ రెండవ క్రూర మృగము మూడు కలిసి ఈ పరిపాలన చేస్తూ ఏం చేయాలి? ఒకరికి అధికారం ఇచ్చేసి, మూడు కలిసి చేసి ఒకరికి అధికారం ఇచ్చింది. ఇప్పుడు ఎవరు చెప్తామా? మన ఇంట్లో పెత్తనం ఏమంటే నీళ్ళు చెప్తామా? పాడలో పెత్తనం ఏమంటే అత్త ఊరుకోదు, అత్త పెత్తనం పాడలు ఊరుకోదు. అందరూ నాకే పెత్తనం చేయాలనుకుంటున్నాం. కానీ చూడండి అక్కడ ఐక్యత, ఒక్క వ్యక్తికి అధికారం ఇచ్చేసి వీళ్ళందరూ కూడా మరి ఆమెకి ఎంతమంది ఉన్నారు? ఒకరు 10 మంది ఉన్నారు, ఒకరు 7 ఉన్నారు. దీనికి అధికారం అంతా కూడా ఉంది. వీళ్ళందరూ కూడా ఒక స్వాధీనం. ఎందుకంటే ఒక కార్యము సాధించాలి. ఏం చేయాలి? ఒక కార్యము సాధించాలి. ఆ కార్యం ఎవరి మీద? దేవుని మీద కార్యం, లేకపోతే దేవుని ప్రజల మీద కార్యం. దేవుని మాట అనేది పూర్వకులు వినపడకుండా చెయ్యాలి అనేటువంటి ప్రతిజ్ఞ. చూడండి ఆ చదవయ్య. కత్తి దెబ్బ తిరిగి బ్రతికిన ఈ ఘోరములకు ప్రతిమను చేయవలని. ఇదిగో ఆ దెబ్బ తగిలం చూసావా? ఆ క్రూర మృగము, ఆ 10 కిరీటాలు ఉన్న మృగము, దేవదోషణకరమైన నామాలు కలిగిన మృగము, దానికి మీరంతా కూడా నమస్కారం చేయాలి. దానికి ఒక ప్రతిమ చేస్తాం. ఏ ఊరికి ఆ ఊళ్ళో ఒక ప్రతిమ పెడతాం. ఇప్పుడు రాజధాని దగ్గరికి వెళ్ళాలంటే అక్కడికో పోవాలి, ఢిల్లీకి పోవాలి కదండి. వెళ్ళక్కర్లా, రాజధాని బొమ్మ తీసుకొచ్చి ఎక్కడ పెడతాం? మన ఊళ్ళో పెడతాం. మన ఊళ్ళో రోజు చేయాలి, ఆ బొమ్మకి నమస్కారం చేయాలి. అయితే ఆ బొమ్మే మాట్లాడుతుంది మీతో. అక్కడ రహస్యం చూడండి, రాశారు, చదవండి అయ్యా. అది భూ నివాసులతో చెప్పుతూ ఆ మృగము ఎదుట చేయుటకు తనకి ఇయ్యబడిన సూచన వలన భూ నివాసులను మోసపుచ్చుతున్నది. ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లు. చూడండి ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లు ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారం చేయాలి. చూడండి ఆ బొమ్మ ఎక్కడ ఉంటే అక్కడ మీరు నమస్కారం చేశారనుకో మీకు ఆశీర్వాదాలు ఇచ్చేస్తుంది అంతే. మీరు ఎదుర్కోకుండా ఇచ్చేస్తుంది అంతే. మీరు నమస్కారం చేయకపోతే సచ్చారే. నమస్కారం చేయు వారిని హతము చేయనట్లు. చూడండి నమస్కారం చేయని వారిని హతము చేయనట్లు ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై ఆ మృగం ఏం చేద్దాం? నమస్కారం చేయను నేను అన్నాను అనుకో, చచ్చిపోవడానికి చచ్చిపోతాడు. అసలు రాజు అక్కడే ఉన్నాడు. ఇది బొమ్మ. ఈ బొమ్మ కూడా ఎంత పదార్థం వచ్చిందో చూసారా? అటువంటి మహిమ రానయ్య ఉన్నటువంటి కాలము ఎదురా సాతాను పరిపాలన రానయ్య ఉన్నటువంటి కాలం ఎదురా ఉందండి. ఈ పునరుద్ధానానికి ముందు జరిగే ఈ సంఘటనలు వెళ్తారంటే మనం వదిలేసిపోతాం అనుకుంటారేమో. ఈ పునరుద్ధానానికి ముందు జరగవలసిన ఈ సంఘటన కాలంలోనే అక్కడ చూడండి, చదవయ్యా. కొద్దివారు గాని గొప్పవారు గాని ధనికులు గాని దరిద్రులు గాని స్వతంత్రులు గాని రాజులు గాని అందరూ కుడి చేతి మీదైనను తన మొదటి మీదైనను ముద్ర వేసుకోవాలి. ఏ మాట పెట్టేశారు? ఆధార్ కార్డు తీసుకోకపోతే మీకేం లేదని ఎక్కడ పెట్టారో అప్పుడు కూడా ఈ ముద్ర లేకపోతే మీకు రేషన్ లేదు, మీరు ఊళ్ళో ఉండటానికి లేదు, నీళ్లు తాగడానికి లేదు, కొనడానికి లేదు. ఇటువంటి పెడతారు. కానీ దేవుని విశ్వాసం వచ్చినటువంటి వారు ఆ ముద్రను వేసుకోరు. వేసుకుంటారండి. ఏ లోకం కావాలా? ఈ భూలోకం ఎన్నాళ్ళున్నది? ఇది సాతాను కావాలా? ఈ సాతాను ఏం చేస్తుంది? మాయా చేసి దేవుని ప్రజలందరినీ కూడా మార్చేయాలని చూస్తుంది. కానీ వీళ్ళు దేవునికి అసలు దీనికి ముందు ఇంకొక విషయం జరుగుతుంది. ఈ శ్రమకి ముందుగానే
దేవుడు ఏం చేస్తాడంట? పూలతో తన దాసులను పంపిస్తారు. చూడండి ఒక్కసారి మత్తయి సువార్త 24:31 కానీ చూడండి. మరియు ఆయన గొప్ప బోరతో తన దూతలను పంపును. ఆకాశం యొక్క ఈ చివరి నుండి చూడండి, వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరుచుకున్న వారిని పోగు చేతులు. చూడండి, వీళ్ళేం చేస్తారు? ఈ శ్రమకు ముందే దేవుడు ఏర్పరుచుకున్న వారందరినీ కూడా పోగు చేస్తాడు. మరి ఆ ఏర్పాటు గుంపులో మనం ఉన్నాం అనుకోండి, 7 దాకా కాదా 7 విధిలోకి మధ్యాకాశంలో తీసుకెళ్ళిపోతారు. ఆ సమయంలో ఏర్పాటు లేక ఎల్లలేని వారు మనలాంటి వారు. అంతేనంటారా? మనం వెళ్ళిపోతామంటారా? వెళ్ళిపోవాలండి. వెళ్ళిపోకుండా ఎక్కడుంటే విషయంగా ఏం చేస్తారు? ఏం చేస్తారో తెలియదు. ఇంకా కాదు, ఇంకా అప్పుడే అవలా ఇది ఇంకా ఎదరికెళ్ళిపోతుంది ఉంది. చూడండి, ఏర్పాటులో ఉంటేనే ఎత్తబడిపోవాలి. ఎత్తబడి వెళ్ళిపోయాం అనుకోండి, ఈ శ్రమ మనం చూడం. ఏమలేదు, 2 రోజుల ముందు ఎంపోయి అనుకున్నాం అనుకోండి, ఈ శ్రమ మనం చూడాల్సింది, ఈ బాధలో కనుక ఎత్తబడే గుంపులోకి వెళ్ళడానికి మనం సిద్ధపాటు కావాలి. కావాలంటారా వద్దంటారా? అమ్మా కావాలి. కావాలంటే ఏం చేయాలి? డబ్బు వచ్చాడంటే అక్కడ ఉంటున్నాడు, రండి 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 అన్నారు అనుకోండి, ఎంతమంది వెళ్ళగలుగుతాం? అయ్యా ఇంటికాడంగా అంతే ప్రభు ఉపమానం చెప్పాడు. ఏమని? 2 స్త్రీలు తిరగలి విసురుసుందురు, ఒకడు ఎత్తబడతారు, ఒకడు ఎడవబడతారు. ఎవడు ఎడబడేవాళ్ళు? అయ్యా పోయిందాక ఇసుక చేతులు లాక్కొచ్చింది, అయ్యా ఇది ఎత్తి కొండలో పోసుకొని వస్తానయ్యా అని ఈ పిండి ఎత్తుకుని ఆమె ఎక్కడే ఉంటది, పక్కనానయ్యా ఆమె ఇక్కడ ఉన్నావా? ఆయనకి ఏం కలుగుతుంది ఇప్పుడు? శ్రమ. అమ్మాయి నువ్వు ఈ ముద్ర వేసుకుంటావా లేదా? అయ్యో అయ్యో వేసుకోవద్దు అన్నాడయ్యా, వేసుకుంటే పరలోకం లేదన్నాడయ్యా అంటే, ఇదిగో పరలోకం ఏమో కానీ నువ్వు నరకలోకానికి వెళ్తావు. నువ్వు ఏం చేయగలుగుతావు? నరకాన్ని చూపిస్తావు. నువ్వు ఆకాశమా అగ్ని దిగి కాలు, ఈ చెయ్యి కాలు అంటే చెయ్యి కాలు చేస్తుంది, ఈ కాలు కాలు అంటే నెత్తి కాలు అంటే కాలు చేస్తుంది. ఇక బాధ. కానీ ఈ బాధలో అటెల్లలో ఇటెల్లలో అర్థం కాని స్థితిలో ఉంటాడు మానవుడు. చూసారా? తీర్మానం లేనటువంటి మనం ఒక తీర్మానానికి వస్తే ఎత్తబడే సంఘంలోకి, ఎడబడినటువంటి వారికి 7 శ్రమ. అంటే ఎవరికి ఆడ శ్రమ ఉండదండి. నమస్కారం చేసినట్టే నువ్వు పట్టుకున్నదల్లా బంగారమే. నమస్కారం పెట్టలేదా? పెట్టలేదు, వెళ్ళిపో. కళారామ చూసారు ఎప్పుడన్నా? బాలనామ చరిత్ర రామ గారి కథ గారి అన్నారా? కళారాముడు పిల్లలు లేరు, మాయలు బగ్గి వచ్చాడు బాలనాగం ఎత్తికెళ్తాకు వచ్చినప్పుడు అది పిల్లలు లేరు. మరి నేను మోసం చేస్తే గానీ ఆ మామకి వెళ్ళి ఆమె తీసుకుపోవడానికి అవకాశం కుదరదు. అయ్యా నీకేం పథకాలరా? అయ్యా నా పిల్లలు లేదు, ఇదిగో ఇంట్లో తీసుకెళ్ళి అన్నాడు. ఎత్తుకెళ్ళి కుండలో చదివాడు, ఇంట్లో చదివాడు. అమ్మ కదా అన్న చదివేతాడికి ఇంతలోకి వచ్చాడు, కుక్కను చేసుకొని తీసుకుంటున్నాడు. ఇప్పుడు తెల్లారిపోయిందండి బాబు. ఏ తలుపు తీసినా వీళ్ళు వచ్చేస్తున్నారు గుంపులు గుంపులుగా. రే బాబు ఆకలే ఆకలే ఆకలే. ఏ కొండ తీసి ఎక్కడ చూసి ఏమి లేవు, మొత్తం ఖాళీ చేసేసినాయి కదా దయ్యాలు. ఏం చేసేసి ఖాళీ. అటువంటి సంతానాన్ని ఇస్తారు అన్నమాట వాళ్ళు. ఏ సంతానాన్ని ఇస్తారు? మన ఖాళీ చేసే సంతానం, మన దిక్కు తినే సంతానాన్ని ఇస్తారు. అటువంటి వరాలు వాళ్ళకు ఉన్నాయి. అటువంటి వరాలకి వాళ్ళు సంపాదించుకున్నారు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి బాధ ఉందండి? లేదు. ఎవరికి బాధ? ఇప్పుడు 2 కడవల మీద కాలేసి ఉన్నటువంటి వారికి ఏపించుకుంటే పరలోకం లేదేమో ఈ ముద్ర, ఏపించుకోకపోతే వీడు చంపేస్తాడేమో. ఇక్కడ నిత్య సావేది. ఏ సావండి ఇది? నిత్య సావు. అటువంటి నరకం చూడకుండా మనం ఉండాలి అంటే ఏం చేయాలి? యేసయ్య అక్కడ ఉండాలి అంటే మనం సిద్ధపాటు కావాలండి. ఒకటి మనకు కావాల్సిన సిద్ధపాటు. ఈ సిద్ధపాటు అనేటువంటి మనస్సు మనకుంటే తప్పకుండా
లేకుండా దేవుడు మనల్ని మంచి ఆకాశాన్ని తీసుకు ఆ ఇందులో కూర్చుంటాం. లేకపోతే శ్రమ 7 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఈ శ్రమ అనుకుంటే ఇంకొక శ్రమ మాలా రాబోతుంది. ఈ పునరుద్ధానం చెప్పుకున్నాం. నిష్కోపమేమో మహిమ శరీరం వస్తుంది, కానీ దానికి ముందు జరగనైనటువంటి ఈ క్రియ అన్నమాట. ఇది అయిపోయిన తరువాత ఆఖరిలో పునరుద్ధానం కలుగుతుంది అన్నమాట. వృద్ధుల పునరుద్ధానం క్రీస్తునందున్న వారికి మొదట, తర్వాత అందరికీ వస్తుంది. 1000 సంవత్సరాల పాలనలోకి వెళ్ళే వాళ్ళకి మొదటి పునరుద్ధానము కలుగుతుంది. తరువాత 1000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మరలా తీర్పు పునరుద్ధానం ఒకటి ఉంది. భూమి పుట్టిన నాటి నుండి మరలా వచ్చే పునరుద్ధానం. ఇటువంటి పునరుద్ధానాలు మన ముందు కనుక ఇప్పుడే మనం సిద్ధపాటు కలిగి ఉంటే మనం మహిమ శరీరం చనిపోయామనుకుండా అదృష్టవంతులమే, ఆ బాధ చూడకపోకుండా. లేదు ఎత్తపడ్డాం అనుకోండి, ఇంకా అదృష్టవంతులే పెట్టి ఇందులో ఉంటాం. ఈ పునరుద్ధానంలో మొదటి పునరుద్ధానం వేసామనుకోండి 1000 ఏళ్ళు పరిపాలన మనం కనుక ఇంకా చెప్పవలసి చాలా ఉంది, సమయం లేదు కనుక ప్రియులు వచ్చే వారు చెప్పుకుందాం. కనుక ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాము? పునరుద్ధానం అనేది మొదట క్రీస్తు ప్రభు లేచాడు, మనల్ని లేపుతాడు. ఏ రూపంతో లేపుతాడు అని అడిగినప్పుడు, అయ్యా నువ్వు ఏ రూపం ఏ గింజ పెడుతున్నావా, గింజ చచ్చిపోతేనే కానీ మహిమ వస్తుంది. అట్లాగే నువ్వు చేసినటువంటి క్రియలను బట్టి నీకు ఒక రూపాన్ని దేవుడు ఇస్తాడు. ఆ రూపాన్ని బట్టి దేవుని పరలోకంలో అంతస్తులో ఉంటావు అని అక్కడ చెప్పుకున్నాం. ఈ పునరుద్ధానానికి ముందే ఏం జరుగుతుంది అనుకున్నాం? ఇప్పుడు ఈ శ్రమ కలుగుతుంది. ఈ శ్రమలో మనము రక్షించబడాలి అంటే ఎత్తబడే గుంపులోకి మనము సిద్ధపడాలి. జీవించి ఉంటే ఈ మరణం వృద్ధులమైన బాధే లేదు. ఏదైనా వృద్ధి పొందినా ఏది చేసినా తిరుగు తీర్పు అనేది ఉంటుంది. ఇప్పుడు పాపం చేసి చచ్చిపోయామనుకోండి, ఇది చూడగానే నిత్య అగ్నిలోకి వెళ్ళిపోవాల్సిందే. అగ్ని ఆగదు, పురుగు చచ్చిపోతాం కదండి, బాగలేదు అనుకుంటానేమో. చచ్చిపోయేప్పుడు ఆకలి ఎక్కువ ఉంది. ఇన్ని తీర్పులు మన ఎదురు దాగి ఉన్నాయి కనుక మన మానవ జీవితాన్ని సరి చేసుకొని మనం ఏ కార్యం చేయడానికి లోకానికి వచ్చామో ఆ మంచిని మనం నెరవేర్చినట్లయితే మహిమోన్నతుడైనటువంటి యేసయ్య ఆయన మహిమ రూపాన్ని మనకు అనుగ్రహించి ఆయన రాజ్య వారసులుగా చేసి మన కోరిన కోరికలన్నీ కూడా తీర్చడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. అటు ధన్యత దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్.